హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ వంశీ. ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 9 రాబోతుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 40 మెంబర్స్ కామనర్స్ని ఆడిషన్స్లో సెలెక్ట్ చేశారు అండ్ వాళ్ళ షూట్ జరుగుతుంది. అండ్ దీనిలో నుంచి 25 మెంబర్స్ని ఎలిమినేట్ చేస్తారు. నెక్స్ట్ 15 మెంబర్స్ని ఫిల్టర్ చేసి వాళ్ళకి గట్టి టాస్క్లు పెట్టి ఓటింగ్ ద్వారా మళ్ళీ ఇంకా ఫిల్టర్ చేసి 3 to 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఫైనల్ బిగ్ బాస్ 9 లోకి ఎంటర్ చేస్తారు. September 6th షూట్ స్టార్ట్ అయ్యి September 7th మనకు టెలికాస్ట్ అవుతుంది. అండ్ ఇలాంటి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు లైఫ్ ఇస్. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ ఫ్యాన్స్ కి అయితే పండగ, మిగతా వాళ్ళకైతే దండగ. ఏంట్రా బాబు మాకి సోది, మాకి టార్చర్, మా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటే, అమ్మయ్యా బిగ్ బాస్ వచ్చిందిరా బాబు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అనుకునే బిగ్ బాస్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఈ 3 months అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. బట్ అగైన్ సీజన్ బాగుంటే హిట్ అవుతుంది లేదా డిజాస్టర్ అవుతుంది. ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ టోటల్ 9 seasons వచ్చాయి. అంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ ని కూడా కన్సిడర్ చేసుకుంటే ఆ నాన్ స్టాప్ ని తీసేస్తే టోటల్ 8 seasons అయినట్టు. సో ఇన్ని సీజన్స్ లో ఏ సీజన్ బెస్ట్ సీజన్, ఏ సీజన్ వర్స్ట్ సీజన్, ఏ సీజన్ లో విన్నర్ బెస్ట్ విన్నర్, ఏ సీజన్ లో విన్నర్ వర్స్ట్ విన్నర్ అని జనాలు అనుకుంటున్నారో ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు సీజన్స్ రీక్యాప్ లో మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ. సో లెట్స్ జంప్ ఇంటు ద బిగ్ బాస్ తెలుగు రీక్యాప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో మంచి సెలబ్రిటీస్ ని తీసుకొచ్చారు. సీజన్ 1 కి సమీర్ గారు, హరితేజ, శివబాలాజీ, ఆదర్శ్, ప్రిన్స్, అర్చన, ఇంకా ఇలాంటి మంచి సెలబ్రిటీస్ తో స్టార్ట్ చేశారు. పైగా జూనియర్ ఎన్టీఆర్ గారి హోస్ట్ చూస్తూ ఉంటే అరే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ శివబాలాజీ గారు బిగ్ బాస్ మీద ఫైర్ అవ్వడం కానీ, ఆ వంటలు చేయడం కానీ, సమీర్ గారి కామెడీ టైమింగ్ కానీ, ధనరాజ్ మమేద్ ఖాన్ లా బాండింగ్ కానీ, సంపూర్ణేష్ బాబు వచ్చి సన్నపిన్న చార్జర్ ఉందా అని కామెడీ చేసి తర్వాత ఉండలేక ఎన్వైరన్మెంట్ లో సర్వైవ్ అవ్వలేక తర్వాత వెళ్ళిపోవడం కానీ, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జరిగాయి ఈ సీజన్ 1 లో. హరితేజ గారి హరికథ అస్సలు మర్చిపోలేము. ఆ సీజన్ కి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 వచ్చి హైదరాబాద్ లో షూట్ అవ్వలేదండి, అండ్ పూణేలో జరిగింది. అండ్ ఒక విధంగా చాలా మంచి జరిగింది అనాలి. ఎందుకంటే సీజన్ 1 లో ఒక లీక్ వచ్చేది కాదు, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు, అక్కడెక్కడో షూటింగ్ జరిగేది. శివబాలాజీ గారు బిగ్ బాస్ మీద ఫైర్ అవ్వడం, ప్రిన్స్ గారు అర్చనాతో ఫ్లర్ట్ చేయడం కానీ, అప్పుడు దాకా బిగ్ బాస్ ఒకలాగా వెళ్తుంటే నవదీప్ గారు ఎంట్రీ నుంచి సాలిడ్ గా చేంజ్ అయిపోయింది. నాకైతే సీజన్ 1 లో ద మోస్ట్ ఫేవరెట్ అంటే నవదీప్ గారు, తర్వాత ఆదర్శ్. ఎందుకంటే ఆదర్శ్ చాలా కంపోజ్ గా ఉండేవాళ్ళు. సీజన్ 1 లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవరు టీఆర్పీస్ కోసం హంగామా చేయలేదు. అండ్ వాళ్ళు చాలా న్యాచురల్ గా ఉన్నారు. అది ఏదో ప్రిపేర్డ్ గా వెళ్ళినట్టు అయితే లేదు, రియలిస్టిక్ గా ఉండింది. నవదీప్ గారు ఎంటర్టైనింగ్ గా ఉంటూనే టాస్క్ లో 100% ఇచ్చేవాళ్ళు. హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉండేది. గొడవలు పడిన వ్యాలిడ్ గొడవలు ఉండేవి. నేనైతే హరితేజ గారు ఓవర్ యాక్టింగ్ అయితే తట్టుకోలేకపోయాను. కొన్ని ఎపిసోడ్స్ లో షీఈ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, కానీ హరితేజ గారిని వామ్మో ఏంట్రా బాబు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అయితే అనిపించింది. అండ్ వీకెండ్ వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారి హోస్టింగ్ ఉండేదండి. అబాబాబాబాబా, దాట్ వాజ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద సీజన్. అసలు ఆయన హోస్టింగ్తో సీజన్ని ఎక్కడికో తీసుకెళ్లారండి. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్లో ద బెస్ట్ సీజన్ అండ్ ద బెస్ట్ హోస్టింగ్ అంటే ఎవరైనా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు. ఫినామినల్. జూనియర్ ఎన్టీఆర్ గారి కామెడీ టైమింగ్ కానీ, ఎవరికైనా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కానీ, కరెక్ట్గా చెప్పడం కానీ, కరెక్ట్గా పాయింట్అవుట్ చేయడం కానీ, బయాస్డ్గా ఉండేది కాదు అండ్ క్లియర్ కట్గా ఉండేది. అండ్ చాలా బాగుండేది. సీజన్ 1 వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని అయితే నేను చెప్పగలను. అండ్ ష్యూర్లీ ఇట్ కమ్స్ అండర్ ద బెస్ట్ కేటగిరీ. అండ్ శివ బాలాజీ గారు విన్నింగ్ అనేది 100% సాటిస్ఫైడ్ కాదు, 100% డిస్సాటిస్ఫైడ్ కాదు. నేనైతే సీజన్ 1 లో నవదీప్ని సపోర్ట్ చేశాను. అండ్ నవదీప్ విన్నర్ అయి ఉంటే చాలా బాగుండేది. నవదీప్ కాకుండా ఆదర్శ్ విన్ అయినా ఇంకా బాగుండేది అనిపించింది. బట్ నో ఆఫెన్స్ టు శివబాలాజీ గారు, హీ రియలీ ప్లేడ్ వెల్ అండ్ అగ్రెసివ్ గా ఉన్నారు. అంత మందికి అన్ని రోజులు వండి పెట్టారు, దాంట్లో తిరిగేలేదు. బట్ కానీ నవదీప్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేవాడు, టాస్క్ లో 100% ఇచ్చేవాడు. ఫుల్ ఆన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నవదీప్. అందుకే అతను విన్ అయి ఉంటే ఇంకా జస్టిఫికేషన్ ఉండేదేమో నాకు అనిపించింది. సీజన్ 1 అయిపోయాక సీజన్ 2 కి ఎన్టీఆర్ గారు హోస్టింగ్ నుంచి వెళ్ళిపోయారు. ఈ షూటింగ్ బిజీ వల్ల నాని గారు వచ్చారు సీజన్ 2 లో హోస్టింగ్ కి. అండ్ సీజన్ 2, ఓ మై గాడ్, ఇప్పటికీ బిగ్ బాస్ చరిత్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్. మా ఆఫీస్ లో పర్టికులర్ గా సీజన్ 2 గురించి పొద్దున్నే డిస్కషన్స్ కూడా జరిగేవి. ఎందుకంటే ఆ సీజన్ లో జరిగిన రచ్చ అంతా ఇంత కాదండి. బిగ్ బాస్ చూడని వాళ్ళకు కూడా బిగ్ బాస్ గురించి తెలుసు అంటే అది ఖచ్చితంగా సీజన్ 2 అయి ఉంటుంది. ఎందుకంటే వామ్మో, కౌశల్ ఆర్మీ అని ఒక ఆర్మీ ఫామ్ అయిపోయింది. నానా రచ్చ. ఎవరైనా ఒక 5 ర్యాండమ్ గా కూర్చుంటే వాళ్ళు ఖచ్చితంగా 3 బిగ్ బాస్ గురించి మాట్లాడుకునే వాళ్ళు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బిగ్ బాస్ సీజన్ 2. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో కౌశల్ మండా, గీతా మాధురి, తేజస్విని మడివాడ,
సామ్రాట్, తనీష్, బాబు గోగినేని ఇలా చాలా మంది వచ్చారు. అండ్ ఫస్ట్ టైం కామనర్స్ కూడా ఛాన్స్ ఇచ్చారు. గణేష్ అని, నూతన్ నాయుడు అనే వాళ్ళు కూడా వెళ్ళారు. కౌశల్ గారికి ఆ సీజన్ లో చాలా కలిసి వచ్చాయి. అండ్ వీళ్ళందరూ టూ మచ్ టార్గెట్ కూడా చేశారండి. అది ఎలా అయిపోయిందంటే మీరు నిజంగా సీజన్ చూస్తే ఇట్స్ లైక్ 1 వర్సెస్ హౌస్ అన్నట్టే తయారైంది. కౌశల్ గారితో ఎవరైతే పెట్టుకున్నారో ఆ సీజన్ లో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఎలిమినేటెడ్ అండి. సీజన్ స్టార్టింగ్ లో నేను కూడా కౌశల్ 1-2 వీక్స్ లోనే ఈయన ఎలిమినేట్ అయిపోతాడు, ఈయన ఓవర్ యాక్షన్ ని భరించలేము అని నేను అనుకుంటూ ఉండేవాడిని. బట్ కౌశల్ గారు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే, అండ్ ఆ సీజన్ ని మొత్తం రూపురేఖలు మార్చింది ఎవరైనా క్యాండిడేట్ ఉన్నారంటే కిరీటి ఎవరంటే డీజే టిల్లులో రాధిక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు చూసారా, అదే మన సిద్ధు జొన్నలగడ్డ గారు బాబు లేవు అంటుంటారు చూసారా, ఆ శవం ఎవరైతే అవుతారో అదే కిరీటి గారు. ఒక టాస్క్ లో కౌశల్ మీద మరీ హేట్రెడ్ తో ఒక టాస్క్ ఏం చేస్తారంటే తాళ్లు కట్టేసి కదలకుండా అంటే గివ్ అప్ ఇచ్చేంత వరకు వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉండాలి. అందులో కిరీటి డిస్ట్రాక్ట్ చేద్దాం అనుకొని కౌశల్ గారి కళ్ళలో నిమ్మకాయ పినడం, కారం ఇవన్నీ చేయడం వల్ల ఆడియన్స్ లో విపరీతమైన సింపతి కౌశల్ గారి మీద వచ్చి ఆఖరికి నాని గారు కూడా కిరీటిని ఓ రేంజ్ క్లాస్ పీకే దాకా వెళ్ళింది. అండ్ అక్కడి నుంచి షో గ్రాఫే మారిపోయింది. అండ్ అక్కడ నుంచి కౌశల్ గారిని ఎవరో ఒకరు ఏదో ఒక టార్గెట్ చేస్తూ ఉంటారు. తేజస్వి హౌస్ లో ఇంతమందికి మేము వండుతుంటే నువ్వు ఒక్కడివే తినేస్తున్నావు అని అలిగేషన్ వేస్తుంది. ఒకసారి బాను ఏమో ఏదో బాల్స్ టాస్క్ లో నువ్వు నా షర్ట్ లోపల చేయి పెట్టావంటది. అక్కడ మనకు క్లియర్ కట్ గా విజిబుల్ ఉన్న వాళ్ళ అలిగేషన్స్ ఏదంటే అది కావాలని ఏసీ అని దీప్తి సునైనా అని ఒకసారి కౌశల్ నార్మల్ గా చిన్నపిల్ల అనుకుని ఎత్తుకెళ్తారు. కానీ కౌశల్ మీద దీప్తి సునైనా చాలా పెద్ద అలిగేషన్ వేస్తుంది. ఏంటంటే అసలు నాకు నచ్చలేదు, నేను చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను అని. అలా ఎత్తుకొని వెళ్తున్నప్పుడు ఏమో కౌశల్ తో ఒక్క మాట కూడా దీప్తి సునైనా ఏమి చెప్పలేదు. బట్ హోల్ హౌస్ కి ఏం చెప్పిందంటే నాకు నచ్చలేదు, తనకు అమ్మాయిల పిచ్చి అని మీనింగ్ వచ్చేలాగా కన్వే చేయడం అండ్ హోల్ హౌస్ ఇంకొకలాగా రియాక్ట్ అవ్వడం అండ్ కౌశల్ ని అక్కడ నుంచి జనాలు చూసే పద్ధతి మారడం. దీనివల్ల ఏమైపోయిందంటే హోల్ హౌస్ వర్సెస్ 1 లాగా అయిపోయింది. అండ్ నాని గారు క్లాస్ స్పీకర్ దీప్తి సునైనాకి అండ్ తేజస్వి మడివాడ, బాబు గోగినేని, తనీష్, సామ్రాట్ వీళ్ళందరూ ఒక గ్యాంగ్ లా ఫామ్ అయ్యారు. అండ్ వాళ్ళు ప్రతిసారి ప్రతి టాస్క్ లో కౌశల్ ని టార్గెట్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఇలా టార్గెట్ చేస్తూ అందరికి కౌశల్ మీద ఒక సింపతి క్రియేట్ అయింది. అండ్ కౌశల్ కూడా సిచ్యువేషన్స్ లో చాలా కంపోజ్ గా ఉండేవాళ్ళు, ఎక్కువ రియాక్ట్ అయ్యే వాళ్ళు కాదు. అది కూడా కౌశల్ కి ఒక ప్లస్ అయింది. అండ్ ఒకవేళ తిరగబడినా కూడా దాంట్లో వ్యాలిడ్ అగ్రెసివ్నెస్ ఉండేది అండ్ వ్యాలిడ్ పాయింట్స్ ఉండేవి కాబట్టి జనాలకి ఇంకా బాగా నచ్చాడు. నిజంగా చెప్తున్నాను, కౌశల్ చాలా బాగా ఆడాడు ఆ సీజన్ లో. అండ్ తనకి ఫ్యాక్టర్స్ కూడా ప్లస్ అయ్యాయి. ఓన్లీ సింపతి మీదే విన్ అవ్వలేదు, ఫుల్ ఆన్ అగ్రెసివ్ గా ఉండేదండి సీజన్ అయితే. ఎప్పుడెప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరిలో ఒక క్రేజీ ఎక్సైట్మెంట్ బిల్డ్ అయింది. సింపతితో ఆ టార్గెట్ చేయడం వల్ల అవుట్రేజియస్ రియాక్షన్స్ వచ్చాయి. బయట కౌశల్ ఆర్మీ ఫామ్ అయ్యి ర్యాలీలు కూడా జరిగాయండి. క్రేజియస్ సీజన్ అది. అండ్ ఆ సీజన్ కౌశల్ విన్ అవ్వడం 1000% వ్యాలిడ్. ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ విన్నర్స్ అని నేను ఇప్పటికీ చెప్పగలను. బట్ విన్నింగ్ ని, సక్సెస్ ని హ్యాండిల్ చేయలేరు కొంతమంది. అలానే కౌశల్ కూడా చేయలేకపోయాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు సీజన్ 2 నుంచి బయటకు వచ్చాక కౌశల్కి మొత్తం జనాలు నీరాజనాలు పలికారండి. యునానిమస్గా కౌశల్ని విన్నర్ చేశారు. ఆయన బయటకు వచ్చి కంపోజ్డ్గా ఉండి షోలో జరిగింది షోలో వరకే, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, మేమందరం బాగానే ఉన్నాము, సో మీరు అవన్నీ పట్టించుకోకండి అండ్ దయచేసి ఎవరిని ఏమనకండి ఇలాంటి మాటలు చెప్పి ఉంటే జనాల్లో ఆయనకున్న రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయేది. బట్ ఆయన బయటకు వచ్చి ఒక్కొక్కరి మీద అది ఇది అని చెప్పడం, డాక్టరేట్ వచ్చిందని ఫేక్ చేసుకోవడం, పిఎంఓ నుంచి కాల్ వచ్చిందని చెప్పడం అండ్ ఇలాంటి చాలా స్టంట్ల వల్ల ఏమైందంటే ఆయనకున్న ఫేమ్, ఆయనకున్న రెస్పెక్ట్ ఆయనే పోగొట్టుకున్నాడు, ఆయన కొమ్మని ఆయనే నరుక్కున్నాడు అనిపించింది. వీటన్నిటి వల్ల ఆయన ఎంత గెలిచినా, ఇప్పటికీ ఆయన ఎంత బాగా ఆడినా జనాల్లో ఎంతో కొంతమందికి చిన్న చూపు ఉంది ఆయన మీద. బట్ బయటకు వచ్చాక ఆయన ఏంటి, ఎలా చేశాడు అవన్నీ పక్కన పెడితే మాత్రం షో వరకు హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ విన్నర్స్. అండ్ సీజన్ 2 ఫర్ షూర్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ అని అయితే నేను చెప్పగలను. సీజన్ 2లో తేజస్వికి, తనీష్కి, భానుకి వీళ్ళందరికీ వచ్చిన నెగిటివిటీ అండి కొన్ని ఇయర్స్ దాకా అట్లనే జనాల్లో క్యారీ ఫార్వర్డ్ అయింది. అండ్ దీప్తి సునైనా మీద కూడా వచ్చిన నెగిటివిటీ అసలు మామూలు నెగిటివిటీ కాదు, పీక్ నెగిటివిటీ చూసారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సీజన్ 2. సీజన్ 2 ఫర్ షూర్ తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్స్లో టాప్ 3లో ఖచ్చితంగా ఉంటుంది. సీజన్ 2 ఏమో ఒక సునామీ లాగా జనాల్లో అలా పాకుకుపోయింది. ఇంత బ్లాక్ బస్టర్ సీజన్ 2 తర్వాత వచ్చే సీజన్ 3కి హైప్ ఆబ్వియస్లీ ఘోరంగా ఉంటుంది. సీజన్ 3లో కూడా మంచి కంటెస్టెంట్స్ వెళ్ళారు. వరుణ్, వితిక, రాహుల్ సిబ్లికన్స్, శ్రీముఖి, రోహిణి, అశు రెడ్డి. ఫర్ ద ఫస్ట్ టైం కపుల్ ఎంట్రీ ఇచ్చింది అదే వరుణ్, వితిక. వాళ్ళిద్దరూ సపరేట్ కంటెస్టెంట్సే కానీ వాళ్ళు రియల్ కపుల్, కానీ బిగ్ బాస్ లోపలికి వెళ్ళారు. దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ పార్ట్. సీజన్ 3తో ప్రాబ్లం ఏంటంటే అండి,
చాలా సేఫ్‌గా ఉంటుంది. ఏం ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. ఒక హై ఇచ్చే మూమెంట్స్ ఉండవు. 'పీవీవీఆర్' అని ఒక గ్యాంగ్ ఉన్నది. 'పునర్నవి', 'వరుణ్', 'వితిక', 'రాహుల్' సీజన్‌లో నాకు నచ్చిన ఒక ప్రోమో ఉంటదండి. 'హిమజ' అండ్ 'రాహుల్' మధ్యలో ఒక సాంగ్ వస్తూ వాళ్ళిద్దరు చేసిన డాన్స్ గానీ, 'హిమజ' ఎక్స్‌ప్రెషన్స్ గానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోమో కట్స్ అని చెప్పొచ్చు. చాలా చాలా బావుంటుంది. సీజన్ 3 చూసిన వాళ్ళకైతే నేను చెప్తున్న ప్రోమో అర్థమవుతుంది. కానీ సీజన్ 3 ఇట్ వాస్ మోర్ ఆఫ్ సేఫ్ గేమ్ అనిపిచ్చేది. ఎవ్వరు అగ్రెసివ్ అయ్యేవాళ్ళు కాదు. ఒకవేళ గొడవలు పడినా అవి వ్యాలిడ్ గొడవల్లా ఉండేవి కాదు. ఏదో తూతుమ్మర్ గొడవల్లా ఉండేవాళ్ళు అండ్ కలిసిపోయేవాళ్ళు. ఒక సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు. శ్రీముఖి రాహుల్ సిబ్లిగంజ్ మీద అలిగేషన్స్ వేయడం, ప్రతిసారి టార్గెట్ చేయడం అండ్ ఒక పక్క ఈ పీవీవీఆర్ ఓట్స్ రాహుల్ సిబ్లిగంజ్‌కి కలిసి రావడం అండ్ మెల్లగా ఒక పాయింట్ తర్వాత వరుణ్ ఖచ్చితంగా విన్ అవుతాడు అన్న టైంలో ఒక ఎపిసోడ్‌లో వరుణ్ సావిత్రక్క మీద అలిగేషన్స్ ఏస్తాడు ఏవో. దానివల్ల వరుణ్ సందేశ్‌కి కొద్దిగా నెగటివిటీ వచ్చి అండ్ వితిక వల్ల కొద్దిగా నెగటివిటీ వచ్చి వరుణ్ సందేశ్‌కి పీవీవీఆర్ ఓట్స్ మెల్లగా కొద్దిగా రాహుల్ సిబ్లిగంజ్‌కి డైవర్ట్ అయ్యి అండ్ మాస్‌లో బాగా ఫ్యాన్ బేస్ పెరిగిపోయి ఏదైతే టార్గెట్ చేశారో దానివల్ల ఆ సింపతి ఓట్స్ కూడా రాహుల్ సిబ్లిగంజ్‌కి పడి ఒక 1-2 ఎపిసోడ్స్ వల్ల వరుణ్ సందేశ్‌కి కొద్దిగా నెగటివిటీ వచ్చి ఇవన్నీ ప్లస్ అయ్యి రాహుల్ సిబ్లిగంజ్ సీజన్ 3 విన్ అయ్యాడు. నాకైతే శ్రీముఖి బయట హోస్టింగ్‌లో గానీ, యాంకరింగ్‌లో గానీ చాలా చాలా ఇష్టం. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. బట్ షోలోకెళ్ళినప్పుడు ఎందుకో ఫేక్ చేసినట్టు అనిపించింది. ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. నేచురల్‌గా అయితే ఎక్కడ అనిపించలేదు. శ్రీముఖి తనలా తనుండి అసలు రాహుల్ సిబ్లిగంజ్‌ని టార్గెట్ చేయకపోయుంటే ఖచ్చితంగా శ్రీముఖికున్న ఫ్యాన్ బేస్‌కి, ఓట్ బ్యాంక్‌కి శ్రీముఖి విన్ అయ్యేది. బట్ చేతులారా తనకు తానే చేసుకుంది. అది ఆల్రెడీ సీజన్ 2లో ఇలా టార్గెట్ చేస్తే ఒకళ్ళు విన్ అయ్యారని చూసి కూడా శ్రీముఖి అన్నోయింగ్‌లీ టార్గెటెడ్ రాహుల్ సిబ్లిగంజ్ అండ్ అది చాలా చాలా ప్లస్ అయింది. దానివల్ల రాహుల్ సిబ్లిగంజ్ విన్నర్ అయ్యాడు. నాకైతే సీజన్ 3లో ఫేవరెట్ వచ్చి వరుణ్ సందేశ్. సీజన్ 3లో వరుణ్ సందేశ్ ఆయన విన్నర్ అయింటే చాలా చాలా ఆనందపడేవాడిని. ఎందుకంటే హీ ఈజ్ అ ట్రూ జెంటిల్‌మన్ అండి. చాలా 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 బాగా ఆడేవాడు. చాలా కంపోజ్డ్‌గా ఉండేవాడు. ఈవెన్ వితిక తప్పు చేసినా పాయింట్‌ఔట్ చేసేవాడు. ఎవరు తప్పు చేసినా పాయింట్‌ఔట్ చేసేవాడు. ఈవెన్ వరుణ్ సందేశ్, రాహుల్ సిబ్లిగంజ్ మధ్యలో బాండింగ్ చాలా బాగుండేది. వరుణ్ సందేశ్, పునర్నవి మధ్యలో బాండింగ్ కూడా చాలా బాగుండేది. ఇన్ని సీజన్స్‌లో జెంటిల్‌మెన్ ఎవరైనా ఉన్నారు తెలుగు బిగ్ బాస్‌లో అని పేరు తీస్తే ఖచ్చితంగా వరుణ్ సందేశ్ నేమ్ తీయొచ్చు. ఆ సీజన్ ఫ్లాప్ సీజనే. కానీ వరుణ్ సందేశ్ గనక విన్ అయ్యుంటే చాలా మంది ఆనందపడేవాళ్ళు. ఇప్పటికి రాహుల్ సిబ్లిగంజ్ విన్ అవ్వడం చాలా మందికి నచ్చలేదు. అందులో నేను కూడా ఒకడిని. ఎందుకంటే వరుణ్ సందేశ్ ఈస్ ట్రూలీ డిజర్వింగ్ విన్నర్. రాహుల్ సిబ్లిగంజ్ ఎలా విన్ అయ్యాడ్రా బాబు అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంది ఇప్పటికి కూడా. అన్ఫార్చునేట్లీ వరుణ్ సందేశ్ విన్ అవ్వలేదు అండ్ 4th ప్లేస్ వచ్చింది. 3rd పొజిషన్ వచ్చి బాబా భాస్కర్. ఈటీవీలో D2 డాన్స్ షో వచ్చేది. దాంట్లో బాబా భాస్కర్ గారి కొరియోగ్రఫీకి, ఆయన హ్యూమర్కి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. బాబా భాస్కర్ గారు బిగ్ బాస్ సీజన్ 3లో వచ్చినప్పుడు నేనైతే అబ్బా క్రేజీగా ఉండబోతుంది, సూపర్బ్గా ఉండబోతుంది అని అనుకున్నా. ఆయన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కానీ ఆయన కూడా నాకు ఎందుకో షోలో ఉన్నంత వరకు అయితే ఆయనలా లేరు, ఫేక్ చేశారు, సేఫ్ గేమ్ ఆడారు అని అనిపించింది. లేకపోతే నేనైతే బాబా భాస్కర్ గారు విన్ అయినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. బట్ బాబా భాస్కర్ గారు 3rd పొజిషన్లో వచ్చినా కూడా నాకు ఇప్పటికీ ఒక డిస్సాటిస్ఫాక్టరీ డిసిషన్. నాకైతే సీజన్ 3 పెద్దగా నచ్చలేదు. అంటే ఒక ఫ్లాప్ సీజన్ తర్వాత ఆబ్వియస్లీ జనాల్లో అంత హైప్ ఉండదు నెక్స్ట్ సీజన్. బట్ సర్ప్రైజింగ్లీ సీజన్ 4 టర్న్డ్ అవుట్ టు బి అ బ్లాక్ బస్టర్ సీజన్. సీజన్ 4లో పెద్ద గొప్ప సెలబ్రిటీస్ అయితే ఎవ్వరు రాలేదు. కంటెస్టెంట్ సగం మంది జనాలకు అసలు ఐడియా కూడా లేదు. జనాలకి ఆ సీజన్ లో ఐడియా ఉన్న ఫేసెస్ ఎవరంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో హీరోగా చేసిన అభిజిత్, అమ్మ రాజశేఖర్ మాస్టర్, సత్య మూవీ డైరెక్టర్ అండ్ దేత్తడి హారిక. వీళ్ళే కొద్దిగా నోన్ ఫేసెస్ అండి. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ కొత్త ఫేసెసే. ఒక్క రీజన్ ఆ సీజన్ అంతా బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం అభిజిత్. ఆయన మాస్టర్ మైండ్ కానీ, ఆయన కంపోజ్ నేచర్ కానీ, ఆయన జెంటిల్మెన్ నేచర్ కానీ, ఇప్పటికిప్పుడు ఓటింగ్స్ పెట్టి అన్ని సీజన్స్లో బెస్ట్ విన్నర్ ఎవరైనా పెడితే ఖచ్చితంగా యునానిమస్గా అభిజితే వస్తాడు. రోబో గేమ్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4. అందరూ రోబో టాస్క్ లో కొట్టుకుంటుంటారు, ఏదేదో చేస్తుంటారు, గొడవలు పడుతుంటారు, డోర్లు మూసేస్తారు, వాష్రూమ్కి వెళ్ళనివ్వరు. ఇంత హంగామా మధ్యలో ఈ అభిజిత్ అనే పర్సన్ సోఫాలో కూర్చొని చూస్తూ ఉంటాడు. అందరూ ఏంట్రా బాబు ఈయన ఏం ఆడడా, లేకపోతే అసలు అప్పటి వరకు అభిజిత్ అన్న పర్సన్ ఎవడు పట్టించుకోలేదండి. కానీ సడన్గా నైట్కి నైట్ మాస్టర్ ప్లాన్ వేస్తాడండి. గంగవని కిడ్నాప్ చేసి మనతో పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఈ టాస్క్లో విన్ అవుతాము అని మనమే విన్నర్స్ అని చెప్తాడు. అది చేస్తాడు. అక్కడితో మొత్తం ఆ గేమ్ స్వరూపం మారిపోతుంది. అండ్ బిగ్ బాస్ తెలుగు 4 గ్రాఫే ఇంకొకలా మారిపోతుంది. అందరూ అభిజిత్కి ఫిదా అయిపోతారు. ఆ బ్రెయిన్కి, ఆ మాస్టర్ మైండ్కి. బాస్కెట్బాల్లో ఆడ్ ఈవెన్ స్ట్రాటజీస్ కానీ, నామినేషన్స్లో ఆయన మాట్లాడే ప్రతి పాయింట్ ఒక బుల్లెట్లా ఉంటుందండి. అసలు అఖిల్ సార్తో ఒక ఆట ఆడుకుంటాడండి, కరివేపాకులా తీసి పడేస్తాడు.
ఈయన సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చాక అభిజిత్ని పాయింట్అవుట్ చేస్తూ అది ఇది అని గొడవపడతాడు. ఆ నామినేషన్లో వేసుకుంటాడండి అఖిల్ సార్థక్. ఇప్పటికీ నా ఛానల్లో అది ఎడిట్ ఉంటుందండి. హిలేరియస్ అండ్ పవర్ఫుల్ అండ్ అగ్రెసివ్. ఒక పక్క కంపోజ్డ్ చేసుకుంటుంటాడు, ఒక పక్క వ్యాలిడ్ పాయింట్స్ చేస్తుంటాడు. నువ్వు 25 ఏళ్ళ నుంచి చూస్తున్నావు, నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, నా ముందు బచ్చగానే పోయి కూర్చోపో అని సాలిడ్ నామినేషన్ అండి. మోనాల్ ఏమో అభిజిత్కి ట్రై చేస్తూ ఉంటుంది, అభిజిత్ ఏమో మోనాల్ని పట్టించుకోడు, నార్మల్గా మాట్లాడుతుంటాడు. అఖిల్ సార్థక్ ఏమో మోనాల్ అంటే ఇష్టం. సో ఈ మోనాల్ అభిజిత్తో మాట్లాడడం వల్ల అఖిల్ సార్తో కొద్దిగా పాజిటివ్గా ఫీల్ అయ్యి ఒకసారి మోనాల్కి వాటర్ కావాలంటే అభిజిత్ తెచ్చే లోపలే మనోడు మిడిల్లో దూరిపోయి అఖిల్ సార్థక్ మోనాల్కి ఇవ్వడం. ఈ ట్రయాంగిల్ వల్ల అఖిల్ సార్థక్కి అభిజిత్ అంటే ఫస్ట్ నుంచి పడదు. అండ్ ఫస్ట్ నుంచి అఖిల్ సార్థక్ ఈ మోనాల్ ఇష్యూని పట్టుకోనో లేకపోతే దేన్నో బేస్ చేసుకొని అభిజిత్ని నామినేట్ చేస్తూ ఉంటాడు. అండ్ అభిజిత్ తిరిగి గట్టిగా ఇచ్చి పడేస్తుంటాడు. అలా అభిజిత్ నామినేషన్స్లో విశ్వరూపం చూపిస్తాడు అండ్ టాస్క్లో తోపులాగా ఆడతాడు. అండ్ ఎక్కువ కష్టపడండి బ్రెయిన్తో ఆడతాడు. ఒక బాస్కెట్బాల్ టాస్క్ ఉంటుంది, దాంట్లో ఆడ్ ఈవెన్ స్ట్రాటజీస్ పెట్టి అందరినీ లేపేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళకి అభిజిత్ స్ట్రాటజీ అర్థమయ్యే లోపే సగం మందిని ఎలిమినేట్ చేసేస్తాడు. అండ్ హరియానా ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు బాబోయ్. ఆ సీజన్లో మధ్యలో సోహెల్ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. మాసెస్లోకి సోహెల్ బాగా వెళ్ళిపోయాడు. సోహెల్ ఏంటంటే బయటకు ఏదైనా చెప్తే ఆ ఇంటెంట్ మంచిగానే ఉంటుంది, కానీ చెప్పే టోన్ వల్ల చాలా చెడ్డ అయిపోయాడు. అభిజిత్ కూడా ఒకసారి సోహెల్ని కూర్చోబెట్టి, భయ్యా నువ్వు ఏదైతే చెప్తున్నావో అది కరెక్టే, కానీ నువ్వు చెప్పే విధానం వల్ల జనాలు నీ టోన్నే చూస్తారు అని మంచిగా చెప్పినా కూడా సోహెల్కి అది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే సోహెల్ అంత బ్రెయినీ కాదు, కుల్లా ఉండేవాడు. సోహెల్ అఖిల్ సార్థక్ అండ్ మోనాల్ ఒక గ్యాంగ్లా ఉండేవాళ్ళు, వీళ్ళు ముగ్గురు ఒక ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు. అండ్ అఖిల్ సార్థక్తో ఉండడం వల్ల సోహెల్ కూడా అభిజిత్ని టార్గెట్ చేసేవాడు అప్పుడప్పుడు. సోహెల్ తర్వాత రియలైజ్ అయ్యాడు, మిడిల్లో కూడా చాలాసార్లు చెప్పాడు అభిజిత్ చాలా మంచోడు అని. ఈవెన్ సోహెల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా అభిజిత్కే ఓటేశారు. అండ్ అన్ని ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చినప్పుడు అభిజితే నువ్వు తోపు అని చెప్పేవాళ్ళు. అండ్ అభిజిత్ హారిక మధ్య ఒక చిన్న కెమిస్ట్రీ లాగా ఉండేది. అవినాష్, అమ్మ రాజశేఖర్, అఖిల్ సార్థక్, సోహెల్ వీళ్ళందరూ అభిజిత్నే టార్గెట్ చేసేవాళ్ళు. వాళ్ళందరినీ ఇలా కొట్టుకుంటూ తన మాటలతో తన ఆటతో అభిజిత్ అలా ముందుకు వెళ్ళిపోయేవాడు. అండ్ యునానిమస్గా అభిజిత్ అవుట్ రైట్గా విన్ అయ్యాడు. హీ ఈస్ ద బెస్ట్ విన్నర్ ఆఫ్ ఆల్ ద తెలుగు బిగ్ బాస్ సీజన్స్. నేను అభిజిత్కి సపోర్ట్ చేశాను ఆ సీజన్. అండ్ అభిజిత్తో జూమ్ కాల్లో కూడా మాట్లాడాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎలా పేజ్ క్రియేట్ చేయాలో ఎలా ఎడిట్ చేయాలో కూడా తెలియని నేను అభిజిత్ కోసం ఒక పేజ్ క్రియేట్ చేశాను అండ్ చాలా ఎడిట్స్ చేశాను. నా ఎడిట్స్ అభిజిత్ మీద ఫస్ట్ నేను చేయడం చాలా బెస్ట్ ఎడిట్స్, అది కూడా ఒక బెస్ట్ పర్సన్కి చేయడం అండ్ ఒక బెస్ట్ పర్సన్కి సపోర్ట్ చేశాను. ఇప్పటికీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ అభిజిత్ పక్క ఇప్పటివరకు అన్ని సీజన్స్లో జరిగిన వాటిలో బెస్ట్ విన్నర్ అండ్ ఆ సీజన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్. నెక్స్ట్ సీజన్ వచ్చి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5. శ్రీరామచంద్ర, షెన్ను, యాంకర్ రవి, సన్నీ, మానస్ వీళ్ళు ఉండేవాళ్ళు ఆ సీజన్లో. మోస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ చాలా అన్నోన్ ఫేసెస్. సీజన్ 5 స్టార్టింగ్లో చూసినప్పుడు ఎవరైనా షణ్ముఖ్ జశ్వంత్ కానీ, శ్రీరామచంద్ర కానీ, మానస్ కానీ ఈ ముగ్గురులోనే ఖచ్చితంగా ఒకరు విన్ అవుతారు. మిగతా వాళ్ళకి అసలు స్కోపే లేదు అని అనుకున్నారు, అందులో నేను కూడా ఒకడిని. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మానస్ వర్సెస్ శ్రీరామే జరిగేది ఫస్ట్ 2-3 వీక్స్. అప్పటికే సూర్య వెబ్ సిరీస్ చాలా హిట్ అయింది అండ్ దాంతో పాపులారిటీ పీక్స్లో ఉండేది షణ్ముఖ్కి. సో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల షణ్ముఖ్ ఆబ్వియస్లీ ఓటింగ్స్లో టాప్ ఉండేవాడు. మానస్, శ్రీరామచంద్ర కొట్టుకునే వాళ్ళు, ఏదో ఒకటి గొడవలు పడేవాళ్ళు అండ్ వాళ్ళ మధ్యలో టగ్ ఆఫ్ వార్ ఉండేది. టాస్క్ వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరే పోటాపోటీ ఉండేవాళ్ళు. బట్ 5th వీక్ టర్న్ అయిందండి మొత్తం గేమ్. విజే సన్నీ ఆ సీజన్కి విన్నర్ అవుతాడని ఎవ్వడు అనుకొని ఉండడండి. ఇన్ఫ్యాక్ట్ సన్నీ కూడా అనుకొని ఉండడు. 2 ఎపిసోడ్స్ మొత్తం చేంజ్ చేసింది. అదేంటంటే సీజన్ 2లో బాను కౌశల్ మీద అలిగేషన్ ఇస్తుంది. కౌశల్ నా షర్ట్లో చేయి పెట్టాడు అని ఒక అలిగేషన్ ఇస్తుంది. అది టాస్క్లో భాగమే, బట్ వాంటెడ్లీ చేయలేదు. అలానే సీజన్ 5లో సిరి సన్నీ మీద అలిగేషన్ ఇస్తుంది. నన్ను సన్నీ రాంగ్ ప్లేసెస్లో టచ్ చేశాడు అని నేను చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను, కావాలని టచ్ చేశాడు అని రాంగ్ అలిగేషన్ ఇస్తుంది. తనకు సపోర్ట్గా షణ్ముఖ్ కూడా ఉంటాడు అండ్ ఆ టాస్క్లో అప్పడం అయిపోతావు అని గొడవలు కూడా పడతారు. సన్నీ షన్ను మీద ఫైర్ అవుతాడు. అది ఎంత పెద్ద అలిగేషన్ సన్నీ మీద అంటే అది క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టే. అండ్ సన్నీని అది చాలా హార్ట్కి తీసుకుంటాడు. అండ్ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చి సన్నీది ఏం తప్పులేదు, అది టాస్క్లో పార్ట్గానే చేశాడు కానీ కావాలని ఎక్కడ టచ్ చేయలేదు అని చెప్పాడు. అండ్ షెన్ను సారీ కూడా చెప్తాడు. ఆ ఎపిసోడ్ తర్వాత సన్నీ మీద అందరికీ ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండెంట్ టాస్క్లో సన్నీ పార్టిసిపేట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద హౌస్ మేట్స్ సన్నీకి మెచ్యూరిటీ లేదనో, వీడి కెప్టెన్సీ హ్యాండిల్ చేయలేడనో, లేకపోతే వాంటెడ్ టార్గెటిజంతో మానస్ అండ్ ఒక ఇద్దరు తప్ప అందరూ సన్నీకి
పొడుస్తారు అని చాలా బాధపడతాడు. అని ఇందాక చెప్పినట్టు తెలుగు ఆడియన్స్ కి ఒక సింపతి ఫ్యాక్టర్ ఉంటుంది, అది వర్కౌట్ అయింది సన్నీ మీద, చాలా చాలా ప్లస్ అయింది. తర్వాత హోటల్ టాస్క్ లో సన్నీ ఎంటర్టైన్ చేసిన విధానం గానీ, యాంకర్ రవి, ప్రియా వీళ్ళందరూ ప్లాన్ చేసి సన్నీని రాంగ్ గా ప్రూవ్ చేద్దామని 100 టాస్క్ లో ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ సన్నీ ఆ ప్లాన్ ని బెడ్సి కొట్టి తోపాడతాడు. ఆ 100 టాస్క్ కూడా సన్నీకి చాలా ప్లస్ అయింది. టాస్క్ వైజ్ కానీ ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ అసలు ఫ్రమ్ నో వేర్ సన్నీ విన్ అయిపోయాడు. అండ్ మానస్ ని మాత్రం ఒక్క విషయంలో మెచ్చుకోవచ్చు, సన్నీ కోసం ఎప్పుడు నిలబడ్డాడు. జనాలందరికీ ఒక ట్రూ ఫ్రెండ్ అంటే మానస్ లాగా ఉండాలిరా బాబు అని ప్రూవ్ చేశాడు. అండ్ సన్నీకి అండగా నిలబడ్డాడు. అండ్ సన్నీ విన్నింగ్ లో మానస్ చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేశాడు. సన్నీ ఖచ్చితంగా డిజర్వింగ్ విన్నర్ అండ్ ఆ సీజన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్స్ అని అయితే చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 5 ఇస్ ఫర్ షూర్ అ బ్లాక్ బస్టర్ సీజన్. షణ్ముఖ్ జశ్వంత్, సిరి హనుమంత్ వీళ్ళిద్దరి ట్రాక్, వీళ్ళిద్దరి ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత చాలా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసింది. వాళ్ళిద్దరి ట్రాక్ ఎంత కాంట్రవర్సీస్ క్రియేట్ చేసిందంటే సీజన్ అయిపోయాక షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా బ్రేకప్ అయిపోయింది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ వాళ్ళు చేసిన హంగామా మామూలుగా కాదు అమ్మో. అండ్ వాళ్ళిద్దరి మీద వచ్చిన పీక్ నెగిటివిటీ అంతా ఇంత కాదు. సీజన్ 2లో తేజస్వికి వచ్చిన నెగిటివిటీ తర్వాత ఎవరికైనా అంత నెగిటివిటీ వచ్చింది అంటే అది ఖచ్చితంగా సిరి మీదే. నేను కూడా ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తాను అన్నదే సిరి స్ట్రాటజీ, అందుకే షన్నుతో ఉందని చాలా మంది అంటారు. అండ్ సిరి వల్లే షన్ను విన్నింగ్ ని లూజ్ అయ్యాడని కూడా చాలా మంది అంటారు. షణ్ముఖ్ జశ్వంత్ ఆ సీజన్ లో తనలాగా నార్మల్ గా ఉండి టాస్కుల్లో మంచిగా ఉండింటే ఖచ్చితంగా విన్ అయ్యేవాడు. బట్ సిరితో ట్రాక్ నడపడం వల్ల ట్రాక్ తప్పి విన్నింగ్ నుంచి డైవర్ట్ అయ్యి రన్నర్ గా బయటకు వచ్చాడు. సీజన్ 5 తర్వాత సీజన్ 6 వెంటనే రాలేదు. బిగ్ బాస్ నాన్ స్టాప్ వచ్చింది. ఇది జస్ట్ ఓటీటీలోనే వచ్చింది అండ్ టీవీలో టెలికాస్ట్ అవ్వలేదు. అండ్ ఈ సీజన్ లో ఏంటంటే అంతకుముందు సీజన్స్ లో ఎవరైతే విన్ అవ్వలేదో వాళ్ళని కూడా తీసుకొచ్చారు. కొత్త కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. ఇందులో బిందు మాధవి, అఖిల్ సార్థక్, శ్రవంతి చొక్కారపు, ఆశు రెడ్డి వీళ్ళందరూ ఉండేవాళ్ళు. దీంట్లో హైలైట్స్ ఏంటంటే బిందు మాధవి వర్సెస్ అఖిల్ సార్థక్, బిందు మాధవి వర్సెస్ మిత్రా శర్మ, బిందు మాధవి వర్సెస్ నటరాజ్ మాస్టర్. సీజన్ 4లో అభిజిత్ అఖిల్ సార్థక్ ఆడుకున్నట్టే నాన్ స్టాప్ సీజన్ లో అఖిల్ సార్థక్ ని బిందు మాధవి ఆడుకుంది. అఖిల్ సార్థక్ మళ్ళీ ఓడిపోయి కరివేపాకులా మిగిలిపోయాడు. కానీ ఒక పక్క బిందు మాధవి తోపులాగాడుతుంది, ఖచ్చితంగా విన్ అవుతుందని అయితే గ్యారంటీ ఉంది. బట్ సెకండ్ టైం కూడా వచ్చి రన్నర్ అయ్యాడే అఖిల్ సార్థక్. నేను ఎంత ట్రాల్ చేసినా ఒక పక్క అయ్యో అన్న ఫీలింగ్ వచ్చింది. బిందు మాధవి చాలా 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 సూపర్ గా ఆడింది. అండ్ బిగ్ బాస్ అన్ని తెలుగు సీజన్స్ లో ఉన్న ఏకైక లేడీ విన్నర్ బిందు మాధవి. అండ్ షీ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ ఇట్. షీ అబ్సల్యూట్లీ నెయిల్డ్ ఇట్. అసలు నామినేషన్స్ లో ఇచ్చి పడేసేది. మిత్రా శర్మ ఒక ఆట ఆడుకుంది, అఖిల్ సార్థక్ ఒక ఆట ఆడుకుంది, నటరాజ్ మాస్టర్ ఒక ఆట ఆడుకుంది. నటరాజ్ మాస్టర్ అయితే నోటికొచ్చింది బిందు మాధవిని అన్నాడు. తన మాటతో తన ఆటతో ప్రతి మాట ఒక తూటాలాగా బిందు మాధవి చెలరేగింది. బిందు మాధవికి ఆడపులి అని ఆడియన్స్ ప్రేమతో పెట్టిన పేరు. అండ్ బిగ్ బాస్ కూడా ఎలివేషన్స్ ఇస్తూ ఆ ఏవీలో చాలా చాలా గొప్పగా చెప్తాడు. బిందు మాధవి, యాంకర్ శివ, ఆర్జే చైతు వీళ్ళు ముగ్గురు ఒక గ్యాంగ్ లో ఉండేవాళ్ళు. అంటే కామెడీ పీస్ అంటే మిత్రా శర్మ అనే చెప్పాలి. అసలు ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు, నామినేషన్స్ లో ఏందేందో మాట్లాడుతుంది. అన్ని ఇల్లాజికల్ మాటలే ఉంటాయి. కానీ నామినేషన్స్ గంటలు 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 చేస్తా అండి. ఫస్ట్ టైం బిగ్ బాస్ నాన్ స్టాప్ వచ్చి 24 hours లైవ్ టెలికాస్ట్ అయ్యేది. లైవ్ అంటే మనకు లైవ్ ఉండేది కాదు, వన్ డే ముందు లైవ్ జరిగింది మనకు నెక్స్ట్ డే టెలికాస్ట్ చేస్తారు. అది ఎడిటెడే వస్తుంది. కానీ అఖిల్ సార్థక్, తేజస్వి మడివాడ, ఆశు రెడ్డి, శ్రవంతి చొక్కరపు, అజయ్ వీళ్ళందరూ ఒక గ్యాంగ్ లో ఉండేవాళ్ళు. అండ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా అన్ని సీజన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ తెలుగులో రివ్యూర్స్ కి కూడా ఛాన్స్ వచ్చింది. ఆదిరెడ్డి, గీత్ రాయల్ కూడా దాంట్లో వెళ్ళారు షోలోకి. రేవంత్, బాలాదిత్య, శ్రీ అనిల్ చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. దీని బిగ్ బాస్ తెలుగు అన్ని సీజన్స్ లో ఫస్ట్ అట్టర్ ఫ్లాప్ సీజన్ ఏదైనా ఉంది అంటే బిగ్ బాస్ తెలుగు 6. వర్స్ట్ అంటే వర్స్ట్ సీజన్ అండి. ఏ కోర్స్ అయినా మనకి ఇంట్రెస్ట్ రాదు, గలీజ్గా ఉంటుంది, సేఫ్ గేమ్ ఆడతారు, ఒక పక్క గొడవలు పడతారు, వెంటనే మళ్ళీ కలిసిపోతారు. గీతూ రాయల్ ఏమో లాజికల్గా ఉంటుంది, బట్ తనకు తానే నేను తోప్ని, నేను క్వీన్ని అని అనుకొని తనకు తానే గొయ్యి తీసుకుంది. గీతూ రాయల్, ఆదిరెడ్డికి చాలా పాయింట్స్ ఉండేయండి. వాళ్ళకి నెగిటివిటీ ఉన్నా కూడా గీతూ రాయల్ పాయింట్స్ వ్యాలిడ్ గా ఉండేవి. అండ్ తన ఆట బాగానే ఉండేది. కానీ తను చేసే ఓవర్ యాక్షన్ వల్ల, తను చేసే ప్రతి పనిని పొగిడేసరికి తనకి ఏమైపోయిందంటే నేను చేసే ప్రతిదీ కరెక్ట్ అనిపించింది. బట్ తెలియకుండా తను చాలా తప్పులు చేసింది. బట్ అది రియలైజ్ అయ్యేలోపే బయటకు వచ్చేసింది. బాలాజీ గారు ఏంటంటే జెంటిల్మెన్ లా ఉండామనుకుంటారు కానీ బట్ అదేంటంటే ఇప్పుడు ఎవరైనా ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు వాళ్ళు గొడవ పడి సావనియండి, వాళ్ళని వదిలేయాలి. అయిపోయాక ఈయన వెళ్ళి మాట్లాడితే ఒకలాగా. బట్ ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు ఈయన పెదరాయుడులాగా వెళ్ళి సాల్వ్ చేయడం, అండ్ అంత గొడవ లేని తర్వాత మళ్ళీ కలిసిపోయి దీనా అని కలుస్తున్నాంలా సినిమా లాగా ఉండేదండి ఆ సీజను. అండ్ సేఫెస్ట్ గేమ్, అందరూ సేఫ్ గేమ్. అమ్మో నేను ఇప్పుడు గొడవ పడితే నేను చెడ్డగా అయిపోతానేమో, ఎందుకు వచ్చిన గొడవ, అందరూ ప్రిపేర్డ్గా వెళ్ళి
పిఆర్లు పెట్టుకొని వెళ్ళి సీజన్ 5 నుంచి జనాలకి బయట పిఆర్లు ఉంటారు, వాళ్ళు బయట ఇవన్నీ చేస్తారు, ఓటింగ్స్ ఇలా ఉంటాయి, ఇలాంటివి సీజన్ 5 తర్వాత జనాలకు ఐడియా వచ్చింది. బట్ బిగ్ బాస్ సీజన్ 6కి వచ్చేటప్పటికి ఏంటంటే కంటెస్టెంట్స్ కూడా బాగా ప్రిపేర్డ్గా వెళ్ళిపోయారండి. అందరూ తెలుసుకొని అమ్మో లోపలికి వెళ్ళేటప్పుడు నేను ఇలా ఉంటే జనాలకు నచ్చుతానేమో, ఇప్పుడు నా మీద సింపతి వస్తే జనాలకు నచ్చుతానేమో, నేను యాక్ట్ చేస్తే జనాలకు నచ్చుతానని ఎవ్వరు ఒరిజినల్గా లేరండి. అండ్ అందరూ ఫేక్గా ఉండడం వల్ల, సేఫ్ గేమ్ ఆడడం వల్ల సీజన్ 6 వచ్చి ఫస్ట్ డిజాస్టర్స్ సీజన్ ఇన్ ద తెలుగు బిగ్ బాస్ హిస్టరీ అని నేనైతే చెప్పగలను. అండ్ సీజన్ 2లో తేజస్వి మడివాడ, సీజన్ 5లో సిరి హనుమంత్, అండ్ సీజన్ 6లో సత్య. ఆ సత్య కూడా వీళ్ళలానే పీక్ నెగిటివిటీ తెచ్చుకుంది సీజన్ 6 తర్వాత. అమ్మో ఆమె చేసిన ఓవర్ యాక్షన్ అయితే తట్టుకోలేము. తర్వాత వచ్చిన సీజన్ 7, దీంట్లో శివాజీ, అమర్దీప్, గౌతమ్, ప్రిన్స్ యావర్, పల్లవి, ప్రశాంత్ ఇలా చాలా మంది ఉన్నారు. దీంట్లో కూడా నోన్ ఫేసెస్ చాలా తక్కువే, బట్ యాక్టర్ శివాజీ గారు మనకు అందరికీ సుపరిచితమే. సీజన్ స్టార్ట్ అయినప్పుడు శివాజీ గారు ఒక ప్రాంక్ చేస్తారు, బిగ్ బాస్కి చెప్పేసేస్తారు, అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అబ్బా ఈ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది, చాలా బాగుంటుంది అని అనిపించింది. బట్ అగైన్ ఇక్కడ కూడా అదే, ఇక్కడ ఒక నలుగురు స్పా బ్యాచ్, ఇక్కడ స్పై బ్యాచ్ అని ఫామ్ అయ్యేది. ఇక్కడ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ అనే ఒక ఆయన రైతు బిడ్డని నన్ను దయచేసి పంపండి అని లోపలికి వెళ్ళాడు. లోపల కూడా అదే డ్రామా. మనోళ్ళు ఎన్ని సీజన్స్ చూసినా మనోళ్ళకి బుద్ధి రాదండి. కంటెస్టెంట్స్ కూడా మళ్ళీ అగైన్ పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేయడం కానీ, పల్లవి ప్రశాంత్ రతికాతో లవ్ టాక్ నడపడానికి ట్రై చేశాడు. మిగతా కంటెస్టెంట్స్ అవన్నీ పాయింట్అవుట్ చేసి అక్కడతో ఆపేసింటే బాగుండు, కానీ డీప్ గా వెళ్ళి అమర్దీప్ వచ్చి రఘువరన్ బీటెక్ లో డైలాగులు చెప్పడం, అవన్నీ ఏవేవో చెప్పి ఆయన టార్గెట్ చేసి, ఆయన కార్నర్ చేసి, జనాలకు తెలియకుండా అమ్మో ఒక రైతు బిడ్డ కదా ఆయన మనం సపోర్ట్ చేద్దామని ఒక పాజిటివ్ యాంగిల్. అండ్ శివాజీ గారు ఏం చేశారంటే రైతు బిడ్డకు నేనున్న తోడుగా అని ఆయన ఆట ఆడకుండా ఈయన లేపుతూ వచ్చాడు పక్క నుంచి. సో ఇవన్నీ ప్లస్ అవ్వడం వల్ల రతిక, అమర్దీప్ అండి ఇద్దరి వల్ల పల్లవి ప్రశాంత్ విన్నర్ అయి కూర్చున్నాడు. అండ్ శివాజీ గారి సపోర్ట్, ప్రిన్స్ ఎవర్ సపోర్ట్ పల్లవి ప్రశాంత్కి చాలా ప్లస్ అయింది. అండ్ బయటకు వచ్చాక అన్న చేసిన చేష్టలు మామూలుగా కాదు. ఇప్పటికీ పల్లవి ప్రశాంత్ అంటే తుపుక్క నమ్ముతారు బయట. ఆయన లోపల ఉన్నంత వరకు నేను రైతు బిడ్డ అన్నాడు, నేను బయటకు వచ్చాక రైతుల కింద డబ్బులు ఇస్తాను అది ఇది అన్నాడు. కానీ బయటకు వచ్చిన వెంటనే ఆయన నిజస్వరూపమేమో జనాలకు తెలిసింది, వీడు రైతు బిడ్డ కాదరా దొంగ బిడ్డ అని అందరూ అన్నారు. ఆ సీజన్ మొత్తంలో ఎవరికైనా కొద్దిగా బ్రెయిన్ ఉంది, కొద్దిగా షార్ప్, కొద్దిగా ఇంటెలిజెంట్ ఎవరు ఉంటే శివాజీ గారే. ఆయన నిజంగా బాగా ఆడుంటే ఖచ్చితంగా విన్ అయ్యేవాడు. బట్ ఆయన నోటి దురుసు అండ్ పల్లవి ప్రశాంత్ని ఎలివేట్ చేయడం వల్ల ఆయన బ్యాక్ ఉండిపోయాడు. అమర్దీప్ కూడా మనిషి మంచోడే, కానీ తుత్తర ఎక్కువ. ఆ తుత్తర వల్ల అమర్దీప్ ఉన్నన్ని రోజులు నాకేమనిపిస్తుంది అంటే ఈయన బిగ్ బాస్ విన్ అవ్వడానికి వచ్చాడా, లేకపోతే శివాజీ గారి మనసు గెలుచుకోవడానికి వచ్చాడా అన్నది నాకు కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఎందుకంటే ప్రతిసారి ఏదైనా టాస్క్ అయిపోయిన తర్వాత శివాజీ గారు అమర్దీప్ని వచ్చి కన్సోల్ చేయాలి, లేకపోతే పొగడాలన్న కాన్సెప్ట్తో ఆడతాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఒకవేళ నువ్వు నిజంగా బాగా ఆడావు, నువ్వు నిజంగా బాగా ఆడితే ఆయన వ్యాలిడేషన్ ఎందుకు, జనాలు కదా నీకు ఓట్లు వేసేది. ఆ చిన్న కాన్సెప్ట్ని మర్చిపోయాడండి. అమర్దీప్కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండింది అండ్ మనిషి చాలా మంచోడు. ఆ టింగర్తనము ఇవన్నీ చేయడం వల్ల అండ్ ఆ పల్లవి ప్రశాంత్ని అనవసరంగా లేపి ఆకాశంలో కూర్చోబెట్టడం వల్ల అమర్దీప్ రన్నర్గా నిలిచాడు అండ్ పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ బోలే వైల్డ్ కార్డ్గా వస్తాడండి. ఆయన ఫుల్ ఫన్ అండి, ఏందేదో తింగర్ చేష్టలు చేసి ఏదో నవ్విస్తాడు. అండ్ గౌతమ్ కృష్ణ ఈయనదొక సపరేట్ ట్రాక్ అండి. గౌతమ్ కృష్ణ ఫస్ట్లో మంచిగానే ఉండేవాడు, అరే ఈయన కూడా కంపోజ్గా ఉన్నాడు, మరో అభిజిత్ అవుతాడేమో అని అందరు అనుకుంటే సడన్గా సీక్రెట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఏమైపోయాడో తెలియదు, కానీ అశ్వత్థామ అంటాడు, ఏదేదో మాట్లాడతాడు, కావాలని ఏదేంటో చేస్తూ ఉంటాడు అటెన్షన్ కోసం. అవన్నీ అయిపోయి అసలు నోవేర్ ఇన్ ద పిక్చర్ వెళ్ళిపోయాడు. శోభా శెట్టి కొన్ని పాయింట్స్ వరకు చాలా వ్యాలిడ్గా ఉంటాయి. అగైన్ తన టోన్ తనకు మైనస్ అయింది అండ్ చిన్న ఓటమిని తీసుకోలేకపోయేది, స్పోర్టివ్ స్పిరిట్ లేకుండా పోయేది. బిగ్ బాస్ ఇస్ నాట్ అబౌట్ టాస్క్, బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. టాస్క్లో విన్ అవ్వకపోయినా నీ పర్సనాలిటీ ఏంటి అన్నది నువ్వు డిపిక్ట్ చేయగలిగితే నువ్వు విన్నర్ అవుతావు అన్నది చిన్న లాజిక్ ఈ శోభా శెట్టి మర్చిపోయింది అండ్ ప్రియాంక జైన్ కూడా మర్చిపోయింది. అండ్ అమర్దీప్ కూడా అసలు టాస్క్ కోసం ఏది పడితే చేసేవాడు, ఫౌల్ గేమ్స్ ఆడేవాడు, అది కూడా బిగ్గెస్ట్ మైనస్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే అమర్దీప్ లో ఇన్నోసెన్సే తనని కాపాడింది. సో ఈ సీజన్ కూడా ఫ్లాప్ సీజన్ కింద కన్సిడర్ చేయొచ్చు. లాస్ట్ అండ్ లేటెస్ట్ సీజన్ వచ్చి సీజన్ 8. దీంట్లో నిఖిల్ మలేకల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, సోనియా ఆకుల ఇలా చాలా మంది వచ్చారు. అండ్ ఈ సీజన్ కూడా పెద్ద గొప్ప సీజన్ కాదు, దాని గురించి మాట్లాడుకోవాల్సినంత గొప్ప కంటెంట్ కూడా లేదు. దీంట్లో కూడా సోనియా, నిఖిల్, పృథ్వీ ఒక ట్రాక్ నడిచేది. సీజన్ 7 లో ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణ
మళ్ళీ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. సీజన్ 8 వచ్చి కంటెస్టెంట్స్ ఆడడం కంటే బయట పిఆర్స్ ఆడిన ఆట మామూలు ఆట కాదండి బాబోయ్. అసలు ఎంత ఖర్చు పెట్టారంటే పాల ప్యాకెట్ల మీద ఓట్స్ అడగడం, కాలేజెస్కి వెళ్ళి ఓట్స్ అడగడం. పిఆర్లు ఏం చేశారంటే తెలుగు వర్సెస్ కర్ణాటక చేశారు, రీజనల్ కార్డ్ వాడారు, ఆధార్ కార్డ్ వాడారు, కమ్యూనిటీ కార్డ్ వాడారు. ఒక్క కార్డు కాదండి, వాళ్ళు విన్ చేపించడానికి ఎన్ని కార్డులు ఉంటే అన్ని కార్డులు వాడారు. అండ్ దీంట్లో కామెడీ పీస్ అంటే నబీల్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ నాన్ స్టాప్లో మిత్రా శర్మ, బిగ్ బాస్ 7లో బోలే, బిగ్ బాస్ 8లో నబీల్. అసలు వీళ్ళు ఏం మాట్లాడతారో దానికి లాజిక్ ఉండదు, ఓ ఓ ఓ అని నడుస్తాడు తప్ప సిల్లీ నామినేషన్స్, వ్యాలిడ్ రీజన్ ఉండదు. ఈవెన్ విష్ణుప్రియ కూడా బ్రెయిన్ ఉండదు, ఏదో ర్యాండమ్గా ఏవో నామినేట్ చేయాలంటే చేస్తుంది, ఒక ప్రాపర్ రీజనింగ్ ఉండదు. సీజన్ 6 నుంచి అండి నామినేషన్స్ చూడాలంటే చాలా చాలా చిరాకు వచ్చింది. సీజన్ 4, సీజన్ 5 బిగ్ బాస్ నాన్ స్టాప్ నామినేషన్స్ బెస్ట్ నామినేషన్స్. విష్ణుప్రియ వర్స్ట్ నామినేషన్స్ చేసేది, నబీల్ కామెడీ పీస్ నామినేషన్స్, అండ్ సోనియా ఆకుల ఏమో ఒక టాక్సిక్ నేచర్ కనపడేదండి ఆ మనిషిలో. ఉన్నన్ని రోజులు ఒక టాక్సిసిటీ ఉండేది, ఒక మంచి ఎన్వైరన్మెంటే నాకు కనిపించేది కాదు ఆమె ఉన్నంత వరకు. నిఖిల్ ఏమో ఫస్ట్ అంతా సేఫ్ గేమ్ ఆడాడు, లాస్ట్ల వరకు బాగా ఆడాడు. అండ్ కొద్ది కంపోజ్గా ఉండడం వల్ల, బయట ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల తనకు ప్లస్ అయ్యి విన్ అయ్యాడు. సీజన్ 6, సీజన్ 7, సీజన్ 8 అండ్ సీజన్ 3 విన్నర్స్ ఆర్ నాట్ అట్ ఆల్ డిజర్వింగ్. నా వరకైతే ఆ సీజన్సే ఫ్లాప్ కాబట్టి వాళ్ళు డిజర్వింగ్ విన్నర్సా కాదని కూడా చెప్పలేను. ఎందుకంటే ఈ 4 సీజన్లు డిజాస్టర్స్. కంపారిటివ్లీ 6, 7, 8తో పోలిస్తే సీజన్ 3 బ్లాక్ బస్టర్. కానీ ఓవరాల్గా చూసుకుంటే అది కూడా ఫ్లాప్ లిస్ట్లోనే వస్తుంది. ఓవరాల్గా బ్లాక్ బస్టర్ సీజన్స్ ఏవంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 4, సీజన్ 5 నాన్ స్టాప్. ఇవి 5 సీజన్స్ బ్లాక్ బస్టర్ సీజన్స్. బెస్ట్ విన్నర్స్ ఎవరంటే కౌశల్, అభిజిత్, సన్నీ అండ్ బిందు మాధవి. ఈ నలుగురు బెస్ట్ విన్నర్స్ అండ్ దే ట్రూలీ డిజర్వ్ టు బి అ విన్నర్. ఈ నలుగురిని నేను సపోర్ట్ చేశాను అండ్ నలుగురు విన్నర్స్ అయ్యారు. అండ్ అమర్దీప్ని, రేవంత్ని కూడా ఇంకా పీక్ నెగిటివిటీలో ఉన్న వాళ్ళలో ఏదో కొద్దిగా సపోర్ట్ చేశాను అండ్ రేవంత్ కూడా విన్నర్ అయ్యాడు, అమర్దీప్ కూడా రన్నర్ అయ్యాడు. ఇది బిగ్ బాస్ తెలుగు ఆల్ సీజన్స్ రీక్యాప్.